జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్నటువంటి 'దేవరా' మూవీ గురించి ఇండియన్ వైడ్ ఎంత వెయిటింగ్ నడుస్తుందో మనకు తెలియదు కాదు. ఈ మూవీ గురించి ఒక ప్రత్యేక అప్డేట్ ఏంటంటే ఇందులో ఒక ఐటెమ్ సాంగ్ అయితే ఉండబోతుంది. అందులో నటిస్తుంది మరెవరో కాదు, పూజా హెగ్డే. ఇటువంటి రచ్చలేపే సాంగ్స్ ఆల్రెడీ కొరటాల శివ మూవీస్‌లో ఉంటుంటాయి కాబట్టి ఈ మూవీలో గూడా ఈ ఐటెమ్ సాంగ్‌నయితే పెట్టడం జరిగింది. అందులో పూజా హెగ్డే కాబట్టి ఇక ఎంటర్‌టైన్‌మెంట్ కొదవే ఉండకపోవచ్చు. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేంటంటే, ఇందులో 2 క్యారెక్టర్స్‌లో మాత్రం డిఫరెంట్ షేడ్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తుంది. దీనికి తోడు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ లాంటి బాలీవుడ్ అగ్ర నటీనటులున్నారు కాబట్టి, ఈ మూవీ యొక్క హైప్ తారాస్థాయిలో ఉందని చెప్పాలి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ మూవీకి సంబంధించి బానే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 300 కోట్లయితే దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొరటాల శివ నుంచి వస్తున్నటువంటి ఈ మూవీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌లా ఉందని ఈజీగానే అర్థమవుతుంది. టీజర్‌తో ఎలాగో ప్రూవ్ చేశాడు కాబట్టి కొరటాల శివ ఈసారైతే మామూలుగా రావట్లేదని చెప్పాలి. దిమ్మ తిరిగిపోయే హిట్‌తో అయితే ఈసారి ఖచ్చితంగా వచ్చి తీరతాడని చెప్పడంలో డౌట్ లేదు. మరోసారి కొరటాల శివ యొక్క పవర్ ఏంటో చూపించడానికి రెడీగా ఉన్నాడని తెలుస్తుంది.